పోయిన చోటే వెతుక్కోమన్నది సిద్ధాంతం. ప్రస్తుతం ఆ పనే చేస్తున్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. క్రిందటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో క్లియర్ కట్ కారణం ఏంటయ్యా అంటే వ్యాపారులు భారీగా దెబ్బతీశారు. వాస్తవంగా వ్యాపారులు జగన్ ఉన్న టైంలో ప్రతి నెలా కూడా ఒక 10 రోజులు 15 రోజుల పాటు మంచి బిజినెస్ నడిచేది, సంక్షేమ పథకాల డబ్బులు చేతికి రావడం వల్ల. కానీ అలాంటి సందర్భంలో చేసినటువంటి తప్పేంటయ్యా అంటే సరిగ్గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోవడం. ఆ వ్యాపార వర్గం ఏం ఫీలింగ్ ఉండేది, వాళ్ళ గుమస్తా జీతం ఎక్కువ అడిగితే, వాళ్ళ పని మనిషి జీతం ఎక్కువ అడిగితే ఇదంతా జగన్ గాడి చేసినటువంటిది, జగన్ గాడి సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్లనే బలిసి కొట్టుకుంటున్నారు అన్నటువంటి కోణంలో వాళ్ళలో ఒక ఫీలింగ్, అదే డిబేట్ నడుస్తూ వచ్చేది. దాంతో జగన్ దిగాలని బలంగా కోరుకున్నారు. ఈ 2 సంవత్సరాల్లో వ్యాపారాలు కరువయ్యి ఏది ఈవెన్ ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు కూడా వ్యాపారాలు పెద్దగా సాగట్లేదు. ఎందుకని అంటే ఆ వచ్చేదే రేర్ అయినప్పుడు ఆ డబ్బుల్ని దాచుకుందాము, లేకపోతే జాగ్రత్త ఖర్చు పెట్టుకుందాం అనుకున్నప్పుడు. ఇదివరకు ఏంటి, ప్రతి నెల కూడా ఏదో ఒక వస్తువులు కొనేటటువంటి సిచ్యువేషన్ ఉండేది. దాని నుంచి వచ్చినటువంటి మార్పు అది. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘాలతో మీటింగు. వాస్తవంగా ఆర్యవైశ్యులకి రాజశేఖర రెడ్డి హయాంలో వాళ్ళ ఆలయాల మీద హక్కు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ ట్రస్టుల మీద హక్కు వాళ్ళకే ఇచ్చారు. అలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నా కూడా సరైన ప్రచారం చేసుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇవాళ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి మీటింగులో వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, రెండో పక్కన పార్టీ పరంగా పూర్తిగా అండగా ఉంటామని ప్రకటించడం. ఇది ఈ మధ్యకాలంలో తెలుగుదేశం చాలా స్ట్రాటజిక్గానే వెళ్తుంది. అంతకుముందు టైం చేయలేకపోయినా ఈ ట్రిప్పు ఆ వ్యాపారుల అసంతృప్తి తమకు ప్రయోజనమైందని గ్రహించాక పొట్టి శ్రీరాములు విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి విగ్రహం అయింది. అలాగే భారీ విగ్రహం అయితే అందులో ఆ విగ్రహానికి సంబంధించిన స్థల హక్కు ఆర్యవైశ్య సంఘాలకు ఇవ్వలేదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ టచ్ చేసుకుంటూ వచ్చారు. సరే, అది పక్కన పెడితే విగ్రహం అయితే అక్కడ పెట్టారు అన్నటువంటిది తెలుగుదేశం ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఓవరాల్గా రాజకీయపరమైన పదవుల పరంగా అయితే కనుక ఇదివరకట్లో వెల్లంపల్లికి మంత్రి పదవి ఇచ్చారు, తర్వాత రెండోసారి లేకుండా చేశారు. ఎవరికి ఆర్యవైశ్య బ్రాహ్మణ ఇట్లాంటి సామాజిక వర్గాలు రెండోసారి లేకుండా చేయడం అన్నటువంటిది ఆయా సామాజిక వర్గాలతో పాటుగా దూరం కావడంతో పాటు ఈవెన్ చివరిలో చేసుకొచ్చినటువంటిది బీసీలకి మంత్రి పదవులు కంటిన్యూ చేసి మిగతా వర్గాలకి ఓసీలకు ఇవ్వకపోవడం, ఈవెన్ సీట్లు తీసేసిన తర్వాత వచ్చిన దెబ్బల్ని ఇప్పుడు ఎలా సరి చేసుకుంటారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో చూడాలి. ముందైతే ఆర్యవైశ్య సంఘాలకు సంబంధించిన ప్రయత్నం అయితే చేసినట్టు కనబడుతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన దేవాలయాలన్నీ కూడా, వాసవి మాత దేవాలయాలన్నీ కూడా ఆర్యవైశ్యులు నిర్వహిస్తారు, దాంట్లో ఎటువంటి ప్రభుత్వ జోక్యం ఉండకూడదని జీవో తీసుకొచ్చిన ఘనత రోసయ్య గారిది, ఆనాటి ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. కానీ అది కాకుండా చాలామంది ఆర్యవైశ్యులకు ట్రస్టులు ఉన్నాయి. దాదాపు 250 పైన ఉన్న ట్రస్టులన్నీ కూడా. వాటన్నిటికీ ఎండోమెంట్ ఈఓలు ఉంటారు. అవన్నీ కూడా ప్రభుత్వం నడుపుతుంది. ఎందుకంటే దానికి కొన్ని ఒక్కొక్క ట్రస్ట్కి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా పెద్దలు వారు కొన్ని ఆశయాలకు పెట్టారు. ఆ ట్రస్ట్ని పేద పిల్లలు చదివించాలని చెప్పని, పేద పిల్లలకు హాస్టల్ నడిపించాలని చెప్పని, పేద పిల్లలకు భోజనం పెట్టించాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ ట్రస్ట్ని పెట్టారు. కానీ అది ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి ఇరుక్కుపోయిన ట్రస్టులన్నీ కూడా. మనకున్న అక్కడ ఈవోని వేస్తే అతనికి శాలరీ 1,00,000 రూపాయలు శాలరీ ఉండేది, అటెండర్కి 50,000 రూపాయల శాలరీ ఉండేది. వాటన్నిటిని గమనించి మన ఆర్యవైశ్యులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మా సత్రాలు మేమే పరిపాలించుకునే అవకాశం మాకు కల్పించమని చెబితే జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 306 అని చెప్పని 5/11/21 సంవత్సరంలో జీవో ఇచ్చారు. దాన్ని ఎవరైతే ఆర్యవైశ్య ట్రస్టులన్నీ కూడా ఎండోమెంటులో ఉన్నాయో వారికి వంశపారపర్యంగా పరిపాలించుకునే అవకాశం కానీ, వాటిని సక్రమంగా నిర్వహించడం కానీ, అన్ని విధాలు కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలా అని ఆస్తులు అమ్మడానికి కానీ, ఆస్తులు మళ్ళీ దుర్వినియోగం చేయడానికి అవకాశం లేకుండా చక్కటి జీవో ఇచ్చి ఎండోమెంట్ పరిధి నుంచి వాటన్నిటి కూడా తెప్పించి సుమారు చాలా పెద్ద పెద్ద మన రోసయ్య గారు అల్లుడి గారిది కాకినాడలో ఒక ట్రస్ట్ ఉంది, దాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాజమండ్రిలో కానీ చిలకలూరుపేటలో కానీ రిలీజ్ చేసిన అంత జగన్మోహన్ రెడ్డి గారిది గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ మీకు తెలియదు అని చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ తెలియజేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యులు చేసినట్టుగా ఏ ఒక్కరు కూడా చేయలేదు. ఇవన్నీ మనం తెలుసుకోగలిగితేనే మనం నలుగురు చెప్పగలుగుతాం. అందుకని ఆర్యవైశ్యులు వారి సకల ట్రస్టుకు సంబంధించి వాళ్ళే నిర్వహించుకునే విధంగా
వాళ్ళ వంశపారంపర్యం కావచ్చు, అక్కడున్న ఆరు వయసులను కలుపుకొని చేసుకునే విధంగా జీవో ఇచ్చిన ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏ దేవాలయంలో మనకు అవకాశం వచ్చిందా? ఇదివరకు చిప్పగిరి ప్రసాద్ ద్వారానో, మారుతి ద్వారానో, లేకపోతే నేను ఎండోమెంట్ మినిస్టర్ కొండ ద్వారానో రాష్ట్రంలోని ఆరు వయసులందరూ కూడా దర్శనానికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు వయసులు దర్శనానికి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరికీ అవకాశం లేదు ఈరోజు. అందుకని రాజకీయంగా కానీ అన్ని విధాలు కూడా ప్రాధాన్యత ఇచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలో అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. వాస్తవంగా ఏదైతే అమరావతిలో ఒక సరిగా స్థలం కూడా కరెక్ట్గా ఉండదు, ఆ వేస్ట్గా ఉన్న స్థలాన్ని విగ్రహం పెట్టుకొని మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దీంట్లో ఇంకొకటి అంటే ఇది యాక్చువల్ జీవో కాదు, ఇది ఒక నిమిషం ఇది జీవో కూడా కాదు, ఇదేమి వాస్తవంగా ఏదైతే అమరావతిలో ఒక సరిగా స్థలం కూడా కరెక్ట్గా ఉండదు, ఆ వేస్ట్గా ఉన్న స్థలాన్ని విగ్రహం పెట్టుకొని మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఆ స్థలం మీద ఎవరు వచ్చారు? అంతేకాకుండా ప్రభుత్వం ఒకసారి చదువుతూ వినండి. అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసిన నోట్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. ఈ నోట్లో వయసు సంఘానికి ఈ స్థలం అప్పించినట్టుగా ఎక్కడా కూడా ఈ సైట్ మన కమ్యూనిటీకి ఇస్తున్నట్టుగా ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా కేవలం విగ్రహం నిర్మించుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆరు వయసు సంఘం ఎప్పటికీ కూడా ఈ స్థలంపై యజమాన్యం హక్కు కోరరాదు అని రాశారు. దాంట్లో అది యాక్చువల్ జీవో కాపీ, నేను జీవో కాదు ఆర్డరు. అంటే ఆ స్థలం మీద మనకి ఎటువంటి హక్కు లేదు మనకి. మరి అటువంటిప్పుడు మరి మన మీద ఆయనకి నమ్మకం ఉందా? అంటే స్థలం మన పేరుతో మన ఒక సంఘానికి డబ్బులేమో ఆరు వేల సంఘం ఇచ్చింది, విగ్రహం కట్టారు. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటారు కదా, సొమ్మేమో 6 వయసులది, సోకేమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆర్యవైశ్య కమ్యూనిటీ, మీరంతా దాని ప్రతినిధులుగా వచ్చారు. దానికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఈరోజు ఇక్కడ అందరూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలుగా, జగన్మోహన్ రెడ్డి గారి అడుగు వేస్తూ నడిచే ఆయన సహచరులుగా ఈరోజు అందరూ ఉన్నారు. సో మనకు ధీమా, మన పార్టీ, మనకు అండ, భరోసా, మన జెండా అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తాత్కాలికం, పాసింగ్ క్లౌడ్ అంటారు ఇంగ్లీష్లో, పోతుంటుంది, పోతుంటాయి. రోజులు వస్తాయి, మంచి రోజులు. ఎలాంటి మంచి రోజులు అంటే ప్రజలందరికీ గతంలో 1924 మధ్య ఇచ్చిన రామరాజ్యం లాంటి ఆ మంచి రోజులు వస్తాయి. అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగే రోజులు వస్తాయి. దాంతోపాటు ఆ మంచి అందించే మీ అందరికీ కూడా మంచి జరిగే రోజులు వస్తాయి అనేది ఆయన అందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాం. పోతే ఈరోజు అజెండా ఏంటి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ అందరం కలిసిన వాళ్ళం ఆరే వయసులు. సమాజంలో అత్యంత శాంతియుత వాతావరణము, ప్రశాంతత, ఘర్షణలు లేని వాతావరణం కోరుకునే అత్యంత సున్నితమైన కులం ఏదన్నా ఉందంటే ఆర్య వయసుల కులం అవుతుంది. ఎందుకంటే అందరూ బాగుండాలి, పచ్చగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. ఆర్య వయసులు కానీ తమ కాలమై తమ నిలబడేవాళ్ళు కానీ దానికి అవసరమైన పరిస్థితులు సొసైటీలో ఉంటే సరిపోతుంది. కానీ ప్రభుత్వం అనేది ఎందుకు ఉండాలి? ఆ ప్రశాంత వాతావరణం ఉంచాలి, పనిచేయాలి. ఇప్పుడు అది ఉందా? 2 సంవత్సరాల క్రితం ఏ రోజు అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి దాని అడ్రస్ లేదు. ఎక్కడ లేనిది ఏదంటే ప్రశాంత వాతావరణం, ఉన్నది ఏదంటే అరాచకం. ఈ అరాచకం అనేది ఎక్కడి వరకు పోయిందంటే దానికి దాంట్లో కన్నా ఇదైతే వాళ్ళను చూసుకుంటున్నారు, కాని వాళ్ళందరినీ వేధిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ముద్ర వేస్తున్నారు. దీన్ని క్వశ్చన్ చేసే గొంతు ఏదైనా ఉందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళమేమో ఉన్న పార్టీలన్నీ ఏకమై ఒకటేనాయి. ఇంకా చితక ఏదైనా ఉన్నా వాళ్ళకు వాయిస్ సరిపోకపోవచ్చు, లేదా వాళ్ళ విధానాల వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతే బలంగా ప్రశ్నించేది, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నది మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో మొత్తం బాధ్యత అంతా మన మీదే వస్తుంది. అన్ని కమిటీల్లో కలిపి ఇంక్లూడింగ్ గ్రామ, వార్డు, మనం ఆ లెవెల్లో స్థాయిలో పెట్టిన కమిటీలతో సహా 10,000 మంది ఆర్యవైశ్యులు నాయకత్వాల్లో ఉన్నారు మన పార్టీలో.
2000 మహిళలు ఉన్నారు ఈ 10,000 మందిలో. మహిళలు కూడా చొరవగా ఇప్పుడు పార్టీలో వచ్చారు, వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు, మహిళా విభాగంలో ఉన్నారు, మిగిలిన వాటిలో ఉన్నారు. మనకు సహజంగా ఉండేవాడు లక్షలాది మంది జగనన్నకు అండగా నిలబడేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడేవాళ్ళు, అంటే ప్రజల పక్షాన్ని నిలబడేవాళ్ళు. ఆ గొంతులన్నీ ఒక రకంగా ఛానలైజ్ అయ్యి ఇదిగో ఇది వాస్తవం, ఇంతకుముందు సీను చెప్పినట్టు ఇది వాస్తవం, ఇదిగో ఇది అబద్ధం అని ఎప్పటికప్పుడు తీసుకుపోగలిగిన నెట్వర్క్ ఫామ్ కావాలి. డైలీ మన కమ్యూనికేషన్ అందరికీ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. నిఖార్సైన నిజమేదో అది తెలియాలి. ఎప్పుడూ లేనంతగా తక్కువ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా పేదలుగా మిగిలిన వాళ్ళకు అందేవన్నీ సమానంగా ఎక్కడా లోపం లేకుండా ఇవ్వడం ద్వారా ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది కాపాడుకుంటూ ఆత్మగౌరవంతో బతకడానికి, అది చిన్న ఎడ్యుకేషన్ దగ్గర నుంచి హెల్త్ వరకు. ఎడ్యుకేషన్లో బేస్ దీని నుంచి మొదలుపెట్టి అందరం చూసాం. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ బడికి పోవడం ఒకప్పుడు నామోషిగానో ఇదిగా ఉండేది. గవర్నమెంట్ బడికి పోవడం అనేది ప్రివిలేజ్గా మార్చిన ఘనత తక్కువ కాలంలో జగన్మోహన్ రెడ్డిది గారు. అయితే మీరే ఊర్లలో ఉండే వాళ్ళందరూ దాన్ని చూశారు ఏ రకంగా వర్ధిల్లింది అనేది. ఆ రోజు బ్యాగ్ దగ్గర నుంచి ఆయన తీసుకున్న కేర్ ఈరోజు చూస్తే నిన్న అకాడమిక్ కేర్ మొదలైనట్టుంది, లేవు, ఎక్కడ కనపడలే, ఆ ఊసే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సమాజం మొత్తానికి ఉపయోగపడే యజ్ఞం ఏదైతే ఉందో దాని రియల్ అర్థం సరిగా అర్థం కాని వాళ్ళకు ఉంటే అది అర్థమయ్యేట్టు చేయడం, భవిష్యత్తులో అది ఇంకా ఎంత బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉపకారంగా చేస్తుంది. ఎవరైతే రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండే వాళ్ళకు కోరుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలనలు, రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలనలు కడతాయి. ఎందుకంటే అక్కడ బ్యాలెన్స్ అవుతాయి అన్నీ. చట్టం ఉండేది ఇవన్నీ తొక్కడానికి కాదు, ఇంకో దానికి కాదు. ఇది నిజమైన అర్థంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపారు. అలాగే స్టేట్ బరువు పెరగకూడదు, ఉన్న బరువులో ఏది ఉంటే దాంతో కరెక్ట్గా వాడాలని ఆయన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. వేరే చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి పేరుతో ఇక్కడ చేస్తున్నది చూస్తే మొత్తం స్టేట్ను అప్పుల ఊబిలో మరియు బయటికి కోలుకోలేనంతగా ఎట్లా తోయాలని చంద్రబాబు నాయుడు చూస్తాడు. మనం ఏదైతే ఆర్యవైశ్యులకు సంబంధించి మంచి జరగాలి, రేపు అధికారం లేకొచ్చినా కూడా ఫలానా వాళ్ళు ఎవరెవరు నిలబడినారో మనం గుర్తుపట్టడానికి మన దీనికి అండగా వాళ్ళ మంచి చూసుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది, ఎక్కడ ఎవరు ఉన్నారనేది.